హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి అయితే ఉత్తరప్రదేశ్లోని లక్నో అనే సిటీలో లుల్లు మాల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మాల్ వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ లొకేషన్ అన్నమాట. అండ్ ఎంట్రెన్స్ లో అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటో మాకు కూడా తెలియదు, ఎందుకంటే ఈ రోజు 15th ఆగస్ట్ కనుక ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారని నేను అనుకుంటున్నా. అండ్ మేము కూడా ఇక్కడనే కొద్దిసేపు నుండి చూసాము, అక్కడ టైంపాస్ గట్లా చేసేసాము. అయితే ఈ మాల్ గట్లా చూసుకున్నట్టయితే ఇది లక్నోలోనే బిగ్గెస్ట్ మాల్ అన్నమాట. దీని పేరు వచ్చేసి లుల్లు మాల్. కనుక చూసుకున్నట్టయితే మినిమం నాకు తెలిసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉందని నేను అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉన్నాయి దీనికి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్. ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే పెద్ద క్లాతింగ్ స్టోర్ ఉంది. క్లాతింగ్ స్టోర్ లో మేము క్లాత్ చూడడానికి వెళ్ళినాము. అండ్ లోపల చూసుకుంటే రేట్లు మాత్రం పిచ్చెక్కి రేట్లు ఉన్నాయి. అయితే మా అజయ్ గారు ఒకసారి ఒక ప్యాంట్ని తీసుకొని చూసిండు, దాని రేట్ ఏంట్రా చూడరా బాగుందా ప్యాంట్ అని చెప్పేసి నాకు అడుగుతుండు. ఒకసారి మీరు చూడండి వాడి యాక్షన్. బాగుంది తీసుకుంటావా? ఒకసారి 600. సరే అని చెప్పి మా అజయ్ గారు బట్టల దేమద్ర బాబు, ఇక్కడ రేట్లు మాత్రం పిచ్చెక్కే రేట్లు ఉన్నాయి, సరే అని చెప్పేసి అండ్ అలా మేము మాట్లాడుకుంటూ సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసినాం. అండ్ కింద చూసుకున్నట్టయితే లుల్లు హైపర్ మార్కెట్ అవుతుంది. చూద్దాం సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ పబ్లిక్ మాత్రం పిచ్చెక్కే పబ్లిక్ ఉన్నారు, ఎక్కడ చూసినా పబ్లిక్. అండ్ మా అజయ్ గారు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో మనకు సంబంధించిన ఏం లేవురా, పద ముందడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే మేము ముందడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మాట్లాడడంతో ముందడికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ మా అజయ్ గారు మామ నేను పర్ఫ్యూమ్ తీసుకుంటారా ఒకసారి చూసేస్తాను రా వెళ్ళి అని చెప్పేసి నాకు చెప్పి పర్ఫ్యూమ్ షాప్కి అయితే వెళ్ళిపోయాడు. అండ్ అక్కడ చూసిండు ఇది కావాలి అది కావాలని చెప్పేసి వాడికి అడిగిండు. అండ్ వాడు పర్ఫ్యూమ్ ఇవ్వకపోయేసరికి మా అజయ్ గారు అది బుగ్గా అని చేసేది అయితే ఫైనల్ గారికి వెళ్ళి అయితే ఎస్కేప్ అయిపోయాడు. అండ్ అలా ఫైనల్గా మేము వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయినాం. కింద చూసుకుంటూ అయితే పైకి వచ్చేసినాం. సెకండ్ ఫ్లోర్లో అయితే అంతా చూడాల్సిన అయితే ఏం లేవు. అండ్ లాస్ట్లో మేము ఫైనల్గా థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయో. అండ్ ఇక్కడ థర్డ్ ఫ్లోర్కి రాగానే మా అజయ్ గారు మామ ఫస్ట్ అయితే మనం ఫుడ్ సెక్షన్కి వెళ్దాంరా, అక్కడ చూద్దాం ఏదైనా బాగుంటుంది తిందాంరా అని చెప్పేసి అయితే థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్కి అయితే పట్టుకొచ్చేసిండు. ఇక్కడ చూద్దాం మా అజయ్ గారు ఏం చేస్తాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూడండి పబ్లిక్ మాత్రం పిచ్చి పబ్లిక్, అరే చూడండి అసలు నడవడానికి కూడా జాగలేదు, అంతమంది పబ్లిక్ ఉన్నది ఇక్కడ. చూద్దాం ఇలా ఏ షాప్కి అయితే పోదాం. అండ్ ఇక్కడ నిజంగా మనం చూసుకున్నట్టయితే మనం ఎక్స్పెక్ట్ చేసినాం అసలు వాడు షాప్ పోతాడు అనుకున్నా, నిజంగానే పోయి షాప్ పోయి బిల్ కూడా కట్ చేయించిండు. అండ్ ఇక్కడ ఎక్కడ చైర్స్ ఖాళీ లేవు అని చెప్పేసి మా అజయ్ గారు అయితే ముందట చూసుకుంటూ పోతుడు. ఆయన చూడండి ట్రే పట్టుకున్నాడు, అందులో 3 బర్గర్లు పెట్టుకొని పోతున్నాడు. అండ్ ఫైనల్గా అయితే చైర్లు అయితే అజయ్ గారు ఎతికిన తర్వాత ఇక మామ తిందాంరా నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి అన్నా. కానీ మేము కూడా తిరిగి అలసిపోయినాం అని చెప్పేసి మేము కూడా మంచిగా బర్గర్ అయితే తినేసినాం. అక్కడ తినేసిన తర్వాత మా అజయ్ గారు ఇంకో ట్విస్ట్ చేసిండు, ఏంటంటే హైలైట్ ట్విస్ట్ అది చూడండి ఒకసారి వీరే. అండ్ ఫైనల్ వచ్చేసి అయితే మేము థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ చేసేసుకున్నాం, మొత్తం థర్డ్ ఫ్లోర్ తిరిగినాం. అండ్ మా ఫ్రెండ్కి కొంచెం ఆకలి వేస్తుంది అని చెప్పేసి 3 బర్గర్లు తీసుకొచ్చిండు. బర్గర్లు తీసుకొచ్చిన తర్వాత అవి తినేసిన తర్వాత వాడు మళ్ళీ ఆకలి వేస్తుందని చెప్పేసి మళ్ళీ 3 బర్గర్ల కోసం వెళ్ళిండు. సక్సెస్ఫుల్లీ థర్డ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇంకా చూసేటి ఉన్నాయి, అవి చూసేసిన తర్వాత ఇంకా వీడియో అయితే ముందుకు అయితే తీసుకోవాలి, ఓకేనా. నీవు అజయ్ వచ్చిండు, ఇంకా 3 బర్గర్లు తీసుకొని వచ్చిండు మళ్ళీ. అండ్ ఈ బర్గర్ కూడా మామ నేను నాకు ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పేసి ఆ బర్గర్ సెకండ్ బర్గర్ కూడా తినేసిండు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నట్టు ఇవన్నీ. ఒకసారి అయితే మీరు మొత్తం చూసేయండి, నేను ఈ వీడియో మీకైతే మొత్తం చూపించేస్తా. అండ్ ఫైనల్గా మేము వచ్చేసి అయితే పీవీఆర్ సూపర్ ఫ్లెక్స్కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ కొంచెం ముందడుకు పోయిన తర్వాత చూడండి రష్ ఎట్లు ఉన్నారు. అండ్ ఇక్కడ పైన చూసుకోండి సీలింగ్, సీలింగ్ ఎవడు చేసిండో కానీ అసలు హైలైట్, అసలు ఈ సీలింగ్ ఎవడు చేసిండో కానీ. అండ్ ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసినాం మేము, ఫొటోస్ అయితే అసలు హైలైట్ అసలు.
ఈ వీడియో వచ్చేసి నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.